ఒక దగ్గర అప్పు తీసుకుంది 50,000. ఓకే. రోజు బ్లడ్ తీసుకెళ్తున్నాడంట. నాకు కూడా తెలియదు. బ్లడ్ తీసుకెళ్తున్నాడా? తీసుకెళ్తే రోజు తీసుకుంటున్నాడంట. ఇది బ్లడ్ తీస్తున్నారా? అసలు నాకే రాత్రి చెప్పింది సార్. అసలు చెప్పలేదు. పక్క ఇద్దరు ఒక దగ్గర పని చేస్తాము. అరే గర్భవతిలా ఉంది, నీ కూడా బ్లడ్ కూడా లేదు సార్. 2 పాయింట్స్ ఉంది చూడు. అసలు మట్టి కొట్టుకొని చచ్చిపోతావు అసలు. ఏ కొట్టి గదిలో ముండా మాట్లాడుతున్నావు. దానికి నువ్వేం వసూలు చేస్తున్నావు? ఏం వసూలు చేస్తావు? అలా ఆయన మంచాన్ని ఎక్కాడు. దీన్ని అడుగుతాను ప్రెగ్నెంట్ ఇది ఎలా తీరుస్తారు? అందుకని బ్లడ్ అమ్ముకుంటున్నా. బ్లడ్ అమ్ముకోవడం బ్లడ్ అమ్ముకోవడం యూజ్లెస్. కాదమ్మా, నేను చెప్తా ఉన్నాను కదా, మీరు కొంచెం ఓపిక పట్టండి. సార్ ఎలా మాట్లాడుతున్నారు సార్? ఏంటో దమ్ముకున్నా నువ్వు వీళ్ళంతా పిలుచుకోవాలి. నెట్టేస్తావేంట్రా? హాయ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా. మీరేనమ్మా కాల్ చేసింది? అవును సార్, మేమే కాల్ చేసాం. చెప్పండి మేడం. ఏం లేదు, ఒక ఆమె ప్రెగ్నెన్సీతో ఉంది, 8వ నెల ఆమెకి. అయితే బ్లడ్ అసలు ఏం లేదు సార్ ఆమెకి. ఏమైంది అంటే ఎప్పుడు చూసినా బాధపడుతూ ఉంటుంది. అడిగితే ఏం చెప్పట్లేదు. రాజు నోట్ చేయి. అడిగితే ఏం చెప్పట్లేదు సార్, బాధపడుతూ ఉంది. అసలు ఏం జరిగిందో చెప్పమ్మా అంటే చెప్పట్లా, సైలెంట్గా ఉంది, ఏడుస్తూనే ఉంది సార్. ఒక్కసారి ఆవిడని పిలుస్తారా? పిలుస్తాను సార్. అమ్మ రండి. అమ్మా ఏం జరిగిందమ్మా? మేడం చెప్పండి అమ్మా, ఏం జరిగిందో చెప్తే వాళ్ళు చూస్తారు కదా. మేడం మీరు ఆగండి, మీరు ఆమె కొంచెం భయపడుతున్నట్టు. అమ్మా మేము మీకు మంచి చేయడానికి వచ్చిన పోలీసులం, మమ్మల్ని చూడగానే భయపడొద్దమ్మా, భయపడకండి. ఏం జరిగిందో చెప్పండి. ఆవిడ చెప్పేలా లేదు అమ్మా, మీరైనా చెప్పండి కొంచెం. అసలు ఏం జరిగింది? ఒక దగ్గర అప్పు తీసుకుంది 50,000. ఓకే. రోజు బ్లడ్ తీసుకెళ్తున్నాడంట. నాకు కూడా తెలియదు. బ్లడ్ తీసుకెళ్తున్నాడా? తీసుకెళ్తే రోజు తీసుకుంటున్నాడంట. ఇది బ్లడ్ తీస్తున్నారా? అసలు నాకే రాత్రి చెప్పింది సార్. అసలు చెప్పలేదు. పక్క ఇద్దరు ఒక దగ్గర పని చేస్తాము. అరే గర్భవతిలా ఉంది, నీ కూడా బ్లడ్ కూడా లేదు సార్. 2 పాయింట్స్ ఉంది చూడు. అసలు చాలా అంటే చాలా నీరసంగా ఉంది. అదే కనిపిస్తుంది, వీక్గా కనిపిస్తుంది. ఎవరమ్మా అతను? ఎవరు ఆ బ్లడ్ తీసే వ్యక్తి? ఎవరు? అతని పేరు రాజు అంట సార్. రాజు పరిచయమేనమ్మా? మీకు పరిచయమేనా? అప్పు తీసుకుని ఇక్కడ రాజు ఎవరున్నో కనుక్కోండి ఒకసారి. ఏంటి మేడం ఇది, ఇంత దారుణంగా ఉన్నారు మనుషులు. 2 పాయింట్సే ఉంది సార్. బ్లడ్ కూడా అసలు లేదు ఆమెకి, చాలా తక్కువ ఉంది. ప్రెగ్నెంట్ లేడీ అని చూడకుండా బ్లడ్ తీయడం ఏంటండి మేడం? అసలు ఇంత దారుణంగా ఉన్నారు మనుషులు. మట్టి కొట్టుకొని చచ్చిపోతావు అసలు. ఏ కొట్టి గదిలో ముండా మాట్లాడుతున్నావు. ఇవిడ తెలుసా నీకు? తెలుసు. ఎవరావిడ? ఆ పైసలు ఇచ్చావు. ఎంత ఇచ్చావు? 50,000. దానికి నువ్వేం వసూలు చేస్తున్నావు? ఏం వసూలు చేస్తావు? అలా ఆయన మంచాన్ని ఎక్కాడు. దీన్ని అడుగుతాను ప్రెగ్నెంట్ ఇది ఎలా తీరుస్తారు? అందుకని బ్లడ్ అమ్ముకుంటున్నా. బ్లడ్ అమ్ముకోవడం బ్లడ్ అమ్ముకోవడం యూజ్లెస్. ఏం మాట్లాడుతున్నావు? బ్లడ్ అమ్ముకోవడం ఎలా ఇస్తారు సార్ వాళ్ళు? బ్లడ్ అమ్ముకోవడం బ్లడ్ కాదు కాదా? ప్రెగ్నెంట్ ఆవిడ ఎంత వీక్ గా ఉంది, ఆ పరిస్థితి చూడు. నువ్వు ఆవిడ బ్లడ్ నువ్వు అమ్ముకోవడం ఇంక 2 సార్లు అమ్ముతే అయిపోద్ది. అరే తీసుకునేటప్పుడు తెలీదా మీకు? 2 సార్లు అమ్ముతే అయిపోద్ది. దానికో పద్ధతి ఇంకో పాప అంత పోతే అంత. ఉంటే ఎంత పోతే అని మాట్లాడుతుంది. చెప్పాలి డాక్టర్లు. మీరు అమ్ముకోవట్లేదా? అవును, ఉంటే ఎంత పోతే ఎందుకు ఏం మాట్లాడుతారు? ఎవరు అమ్ముతారు? ప్రూఫ్ ఉందా? సార్ నాకు పైసలు రావాలి కదా సార్, మరి ఎలా ఇస్తారు? మీరు పైసలు అడిగే పద్ధతి ఇది కాదు. విను, పైసలు అప్పించినప్పుడు ఇక్కడ ఒక కాగితం ఉందా, ఒక పత్రం ఉందా, ప్రామిసరీ నోట్ ఉందా, ఒక చెక్ ఉందా? దాన్ని ఏం చేయాలా? కోర్టులో వేసుకోవాలా. నీ చేతనైతే అక్కడ పోరాడాలా, ఇక్కడ కాదు పోరాడాల్సింది. అర్థమైందా? మంచిగా మాట్లాడు, ఓకేనా? మీరు ఆవేశపడకండి. నాకు డబ్బులు కట్టద్దాలు.
డబ్బులు కడితే బ్లడ్ తీసుకొని అమ్ముతావా? డబ్బులు కడితే బ్లడ్ తీసుకొని అమ్ముతావా? ఏం మాట్లాడుతున్నారు? మంచి మాట్లాడు. డాక్టర్లు కూడా చెప్పేవాళ్ళు బిజినెస్ చేయట్లా మీరు? బిజినెస్ చేస్తారా? బిజినెస్ ఇవ్వాలా? నీకు తెలియదా తీసుకునేటప్పుడు వీళ్ళందరూ పిలిపిస్తున్నావు ఇప్పుడు తీసుకోకుండా ఉండాలి. తీసుకోకుండా ఉండాలి పైసలు నువ్వు ఇస్తావా? సార్ మరి అలా మాట్లాడుతున్నావు. నువ్వు ఆగన్నా నేను కాదమ్మా, నేను చెప్తా ఉన్నాను కదా, మీరు కొంచెం ఓపిక పట్టండి. సార్ ఎలా మాట్లాడుతున్నారు? ఏంటో దొంగ నువ్వు వీళ్ళందరూ పిలుచుకోవాలి. నెట్టేస్తావేంట్రా? ఏంట్రా ఆడదాన్ని మీరు చేసుకుంటున్నావు? బాడకం ఆడదాన్ని మీరు చేయి చేసుకుంటున్నావు. ఆమె నీకు అప్పిచ్చేది ఉంటే బ్లడ్ తీసుకొని అమ్ముతావా? ఆమె ఏమన్నా తెలుసా, ఇంకొక 2 సార్లు బ్లడ్ ఇస్తే అయిపోతుంది సార్, నేను ఇస్తా అంటుంది. ఆమె చచ్చిపోతుంది. ఆమె చచ్చిపోతే కూడా నీకు ఇస్తా అంటుంది. యూజ్లెస్ ఫెలో. అసలు బ్లడ్ ఏం మాట్లాడుతున్నావు? మైండ్ లేదు. నెట్టేస్తున్నావు ప్రెగ్నెంట్ ఉన్న ఆమెను పట్టుకొని సిగ్గు శరం లేకుండా. రాజు వీనికి సెక్షన్ లేస్తే అసలు ఇంకా జీవితంలో బయటికి రావద్దు. రై ఎఫ్ఐఆర్ రై మేడం. అమ్మ మీరు తొందరపడకండి అమ్మ, నువ్వు బాధపడకమ్మా, నీకు న్యాయం చేస్తాం మేము. నీ ఆరోగ్యం ఇంపార్టెంట్ అమ్మా. నువ్వు అంత తొందరపడి నేను బ్లడ్ ఇస్తాను ఇంకో 2 ఎడతారు చేసిందంత చేసి మీరు ఏం చేస్తున్నారు? కంప్లైంట్ ఇచ్చారు సార్కి. తీసుకున్నప్పుడు తెచ్చుకోవచ్చు సార్ వాళ్ళని. 50,000 తీసుకున్నారు కాదు సార్, మీరు కూడా ఒకసారి చెప్పండి. నాకు ఇవ్వాలిగా పైసలు. ఒక్క నిమిషం. నీకు డబ్బులు ఇవ్వాలి కరెక్టే, దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఏ పద్ధతి? నువ్వు కాగితం రాపించుకున్నావు కదా, దాన్ని ఏం చేయాలా? కోర్టులో వేసుకోవాలా. మరి అలాంటప్పుడు ఎందుకమ్మా తీసుకోవాలి? చూడు రాజేష్, నీ డబ్బుల్ని వసూలు చేసుకునే పద్ధతి ఇలా కాదు. మనుషుల అవయవాల్ని బ్లడ్లను తీసుకొని అమ్ముకొని మరి నువ్వు డబ్బు సంపాదించడం కరెక్ట్ కాదు. ఆమెకు బ్లడ్ కూడా తక్కువ ఉంది సార్. 2 పాయింట్స్ ఉంది ఆమెకి. ప్రెగ్నెన్సీ ఉంది. ఏమన్నా అయితే ఏంటి? చూడరా పరిస్థితి చూడరా. ఆ భూమి మీద ఇప్పటికే బాగా దండగా నీ అక్కు చెల్లైతే అలాగే మాట్లాడతావా? చెప్పు తగ్గిద్ది. ఓకే మంచిగా మాట్లాడు. బాబు అది కాదు రాజేష్, చెప్పేది మంచిగా విను. నువ్వు చేసింది తప్పు. 8 నెలల ప్రెగ్నెన్సీ, ఇప్పుడు 2 పాయింట్స్ ఉంది. ఆవిడకి ఏమైనా అయితే ఇమ్మీడియట్లీ మర్డర్ కేసు పెట్టి లోపటేసేస్తా. అర్థమవుతుందా? రక్తం తీసుకోవడం ఏందిరా? మనుషుల రక్తం తీసుకోవడం ఏందిరా? రాక్షసుడు వరా నువ్వేమన్నా? ఇంతవరకు ఎక్కడ చూడలే నేను, ఇది ఫస్ట్ టైం చూస్తున్నా. సార్ వాళ్ళు మాట్లాడొద్దాం సార్, వాళ్ళు చేయట్లేదండి సార్. నేను కూడా చేస్తున్నా, అందరూ చేస్తున్నారు. ఏం చేస్తున్నారా? ఇక్కడ ప్రూఫ్ ఉందా? వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు చెప్పే న్యూస్లల్లా లేదా ఎక్కడో జరిగిన తప్పిదాన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపెట్టడం కాదు. నువ్వు చేసేది అది కరెక్ట్ అయితే వాడు ఎవడో చేసాడా, నువ్వు చేసేది కరెక్టా? డబ్బుల కోసమేగా. అరే నీ డబ్బులు వసూలు చేసుకునే పద్ధతి అది కాదు. అర్థమవుతుందా? నువ్వు చేసింది తప్పు ఒప్పుకో. నాకు కాదు. పరిస్థితి ఏంటి? ఆమెకి 2 పాయింట్స్ ఉంది. ఆమె ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళ బిడ్డ కూడా చచ్చిపోతుంది ఇప్పుడు. ఆమె కండిషన్ అయితే ఏంటి? ఆమె కండిషన్ అంత సీరియస్ గా అవడానికి కారణం నువ్వే. నువ్వు చేసిన పని వల్లనే అట్లా అవుతుంది. అంత వీక్ గా ఉంది. నేను కావాలని చేయలేదు సార్, నా పైసల కోసం. నువ్వు కావాలని చేసావు. అరే సస్తే సావనే ఏమైందమ్మా? తీసుకెళ్ళండి. వాడిని నేను వదిలిపెట్టానమ్మా, మీరు బాధపడకండి.